అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.4లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకోవాలి. మనకి సింపుల్ సబ్ట్రాక్షన్స్ ఏమైనా ఏం లేదు, పెద్ద కష్టమేం లేదు. మనం నార్మల్గా అయితే భారం తీసుకుని ఎలాగైతే సబ్ట్రాక్షన్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే సబ్ట్రాక్షన్ చేస్తామో ఇక్కడ పాయింట్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఎన్ని నెంబర్స్ ఇవ్వరకు పాయింట్ అయితే ఉంటుందో అన్ని నెంబర్స్ ఇవ్వరకు పాయింట్ పెడితే సరిపోతుంది. అంతకుమించి పెద్దగా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సో సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ మొత్తం సబ్ట్రాక్షన్ చేయాలి. 18.25 ఫ్రమ్ 20.75. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2.50 వస్తుంది. నెక్స్ట్ 202.54 మీటర్స్ ఫ్రమ్ 250. సో 250లో నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే 47.46 అనేది వస్తుంది. నెక్స్ట్ C1 5.36 ఫ్రమ్ 8.40. సో 8.40 నుంచి 5.36ని సబ్ట్రాక్షన్ చేస్తే 3.04 వస్తుంది. జాగ్రత్తగా నన్ను కొంచెం ఫాస్ట్ చెప్తాను. ఇవి మీకు తెలిసిందే కాబట్టి కొంచెం ఫాస్ట్ నేనైతే సొల్యూషన్ వేశాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను, టైం వేస్ట్ అవ్వకుండా. నెక్స్ట్ 2.051 కిలోమీటర్స్ ఫ్రమ్ 5.206 కిలోమీటర్స్. సో సబ్ట్రాక్షన్ చేస్తే 3.155 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ E1 0.314 kgs ఫ్రమ్ 2.107 kgs. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1.793 kgs వస్తుంది. సేమ్ సెకండ్ క్వశ్చన్ సేమ్ ఏముంది, ఫైండ్ ది వాల్యూ ఆఫ్, ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టూ వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అన్న. అర్థమవుతుందా? క్వశ్చన్ కూడా చెప్పదు, డైరెక్ట్గా ఆన్సర్ చూడండి. సెకండ్ చూడన్న, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ C1 చూడు, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 11.71 వస్తుంది. D1 ఆల్సో సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే 1.753 వస్తుంది. నేను క్యాల్కులేట్ చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సబ్ట్రాక్షన్సే కదా, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నాన్న. సో ఆన్సర్ అయితే అది నాన్న ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నుంచి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. థర్డ్ క్వశ్చన్, రాజు బాట్ ఏ బుక్ ఫర్ 35 రూపీస్ 65 పైసా. ఈ గేవ్ 50 రూపీస్ టు ది షాప్కీపర్. హౌ మచ్ మనీ డిడ్ హీ గెట్ బ్యాక్ ఫ్రమ్ ది షాప్కీపర్. సో ఒక టెక్స్ట్ బుక్ 35 రూపీస్ 65 పైసా ఉంటే అతను షాప్కీపర్కి 50 రూపీస్ ఇస్తే అంటే షాప్కీపర్ నుంచి అతనికి ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అతను కొన్ని రాజు అనే వ్యక్తికి ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే 50 మైనస్ 35.65 సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది, సింపుల్. సో మనీ పెయిడ్ బై హిమ్ టు షాప్కీపర్. సో షాప్కీపర్కి ఎంత అమౌంట్ పే చేశాడు, 50 రూపీస్, 50.00 రూపీస్ పే చేశాడు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ బుక్ బాట్ బై రవి. ఒక కాస్ట్ యొక్క బుక్ ఎంత 35.65 రూపీస్, 35.65. దేర్ ఫోర్ మనీ గెట్ బ్యాక్ బై రవి. సో మనీ రిటర్న్ ఎంత వచ్చిందంటే సబ్ట్రాక్షన్ చేస్తే వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే 14 రూపీస్ 35 పైసా వస్తుంది. నెక్స్ట్ fourth question, Rani had 18 rupees 50 paisa. She bought one ice cream for 11 rupees 75 paisa. సో రాణి దగ్గర 18 రూపీస్ 50 పైసా ఉంది. ఆమెకు ఐస్ క్రీమ్ కొనింది, కాస్ట్ ఎంత అంటే 11 రూపీస్ 75 పైసా కాస్ట్ అది. అయితే హౌ మచ్ మనీ డస్ హీ హ్యావ్ నౌ అంటే ఐస్ క్రీమ్ కింద తీసుకున్న తర్వాత ఆమె దగ్గర అమౌంట్ ఇంకా ఎంత మిగిలి ఉంది, ఆమె దగ్గర ఇంకా అమౌంట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ సబ్ట్రాక్షన్ అన్నమా. మనీ రాణి హ్యాజ్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్ 50 పైసా. కాస్ట్ ఆఫ్ వన్ ఐస్ క్రీమ్ బాట్ బై హర్. సో వన్ ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత కొనుక్కునేది 11 రూపీస్ 75 పైసా కొనుక్కునేది. దేర్ ఫోర్ మనీ లెఫ్ట్ విత్ హర్. సో ఆమె దగ్గర ఇంకా ఎంత అమౌంట్ ఉందంటే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ ఇస్తే 6 రూపీస్ 75 పైసా అనే అమౌంట్ అనేది ఆ అమ్మాయి దగ్గర ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, టిన్నా హ్యాడ్ 20 meters 50 centimeters లాంగ్ క్లాత్. షీ కట్ 4 meters 50 centimeters length of cloth from this for making a curtain. How much cloth is left with her? So answer, length of cloth had by Tina is equal to 20 meters 5 centimeters కదా. దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసామమ్మా. 5/100 దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 0.05 మీటర్స్ వస్తుంది. సో ఈ టూని యాడ్ చేస్తే 20.05 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ క్లాత్ కట్ బై హర్. సో ఎంత కట్ చేశారంటే 4 meters 50 centimeters ఇచ్చారమ్మా. ఈ సెంటీమీటర్స్ మీటర్లే కన్వర్ట్ చేయాలంటే 50/100. సో దీని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 0.50 వస్తుంది. సో అప్పుడు ఈ టూని యాడ్ చేస్తే 4.50 మీటర్స్ వస్తుంది. లెంత్ ఆఫ్ క్లాత్ లెఫ్ట్ విత్ హర్.
సో 20.05 మైనస్ 4.50 సబ్ట్రాక్షన్ చేస్తే 15.55 మీటర్స్ అనేది వస్తుంది. అది 5th క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ 6th క్వశ్చన్ ఉన్నామా. 6th క్వశ్చన్, నమిత ట్రావెల్స్ 20 kilometers 50 meters every day. Out of this, she traveled 10 kilometers 200 meters by bus and the rest by auto. How much distance does she travel by auto? So distance traveled by Namita daily. So ఎంతంటే 20 kilometers 50 meters ఇచ్చారన్న. ఈ మీటర్స్ని కిలోమీటర్స్లే కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు 50/1000 అవుతుంది. ఈ 50/1000ని డెసిమల్స్లే కన్వర్ట్ చేస్తే 0.050 కిలోమీటర్స్ అవుతుంది. సో అప్పుడు 20 + 0.050ని యాడ్ చేస్తే 20.050 కిలోమీటర్స్ వస్తుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ బై బస్ ఈజ్ ఈక్వల్ టు 10 kilometers 200 meters ఈజ్ ఈక్వల్ టు 10 kilometers 200 meters. సో ఈ మీటర్స్ని కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 200/1000 అవుతుంది. దీన్ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేస్తే 0.200 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 2ని యాడ్ చేస్తే 10.200 కిలోమీటర్స్ వస్తుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హర్ బై ఆటో. సో ఎంత చేసిందంటే 20.050 మైనస్ 10.200. సో సబ్ట్రాక్షన్ చేస్తే 9.850 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఆకాష్ బాట్ వెజిటేబుల్స్ వెయిట్ ఈజ్ 10 kgs. అవుట్ ఆఫ్ దీస్ 3 kg 500 grams ఈజ్ ఆనియన్స్, 2 kg 75 grams ఈజ్ టొమాటోస్ అండ్ ది రెస్ట్ ఈజ్ పొటాటోస్. వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ ది పొటాటోస్? సో వెయిట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటన్నా ఫస్ట్ ఈ 2ని యాడ్ చేసి వచ్చిన దాంట్లో దీన్ని వచ్చిన వాల్యూ నుంచి మనకు వచ్చిన వాల్యూని దీనిలో నుంచి మనకు వచ్చిన వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ ఆన్సర్ చూడండి. వెయిట్ ఆఫ్ ది వెజిటేబుల్స్ బాట్ బై ఆకాష్ ఈజ్ ఈక్వల్ టు 10 kilometers. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆనియన్ బాట్ బై హిమ్ ఈజ్ ఈక్వల్ టు 3 kg 500 grams. సో దీన్ని కేజీస్లో కన్వర్ట్ చేస్తే 3.500 kgs వస్తుంది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ టొమాటోస్ బాట్ బై హిమ్ ఈజ్ ఈక్వల్ 2 kg 75 grams. దీన్ని కేజీస్లో కన్వర్ట్ చేస్తే 2.075 kgs వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ అనుకోండి. టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్. సో టొమాటోకు ఆనియన్స్కి రెండింటిని అడిషన్ చేస్తే సరిపోతుంది. దిస్ వాల్యూ యాడ్ చేసినామంటే 8 kg 575 అంటే 575 grams వస్తుంది. నెక్స్ట్ పొటాటోస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వెజిటేబుల్స్ మైనస్ టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్. సో ఇవి చేసినామంటే కన్నా ఆన్సర్ వస్తుంది. అప్పుడు వెయిట్ ఎంత ఉందంటే 10 kgs ఇచ్చినారు, మనకి అది యాడ్ చేయంగా 5.575 kgs వచ్చింది. సో ఈ 2ని ఒకదానిలో సబ్ట్రాక్షన్ చేస్తే 4.425 kgs అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ 8.3 అండ్ 8.4 ఉన్న టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కొద్దిగా ఎక్కువ లెంత్ అయిందన్న, జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.